ఈరోజు బీసీలకు బడ్జెట్లో తీరని అన్యాయం జరిగిందని బీసీ సంఘాలు బీసీ లీడర్లమంతా ఏకమై ముక్త కంఠంతో మనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామనే వాళ్ళు ఈ వేదిక దగ్గరికి వచ్చినందుకు పూర్తిగా ముందు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి కావాలంటే వాళ్ళు అనుకున్నది చేసి తీరినరు. దానికి నిదర్శనమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రంలో ఇది జరిగినది. కానీ సబ్బండ వర్గాలకు సంబంధించిన ప్రతిదినము ఇంతమంది కూర్చొని ఒక బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ పెట్టమని బతులుమాడుతున్నాం, మనం ప్రాధేయపడుతున్నాం. అంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు మేము, తీసుకునేవారు మీరు అని 60% ఉన్న వాళ్ళమేమో తీసుకున్న వాళ్ళమైనాం, 5-10% ఉన్న వాళ్ళేమో ఇచ్చేవారు అయ్యారు. అంటే ఇది ఎప్పటికైనా మనలో చైతన్యం రానంత వరకు ఇది ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకు చెప్తా అన్న, ఇక్కడ ఎవ్వరు బాధపడద్దు, నా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్తా. ఎందుకంటే బీసీ సంఘాలు అనేది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక 4-5 సంఘాలు వేసుకున్నాం. ఏ సంఘానికి ఆ సంఘం పోయి వాళ్ళ దగ్గర పొద్దున్న దాకా తిడుతున్నాం, పొద్దుగాల పోయి మళ్ళీ నైట్ పోయి వాళ్ళని బతిలాడినట్టు ప్రభుత్వం దగ్గర ఎవరిస్తున్నట్టు తీరు కనపడుతుంది. ఇది నేను ఎవరిని విమర్శించినట్టు కాదు, నా అభిప్రాయాన్ని చెప్తున్నా. వాళ్ళు అందుకే మనని ఇంకా చులకనగా చూస్తున్నారు. ఉదాహరణకు చెప్తా ఈనండి, తెలంగాణ రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఉంటే బాధ్యతగా స్టేట్మెంట్ ఇచ్చిండు, ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన వారు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా 100 సీట్లు వస్తాయి, ఈడు బీసీ వనికిరాడని చెప్పేటట్టు మాట్లాడిండు మంత్రివర్గంలో మంత్రి. మరి అదే మంత్రివర్గంలో ఎంతోమంది బీసీ నాయకులు ఉన్నారు, ఎవరు కూడా దాన్ని ప్రశ్నించలేదు. అంటే దాన్ని మనం బీసీలం అనేది ఐక్యత లేనందువరకే ఈ అన్యాయం జరిగిందని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇలా వేదిక ఏర్పాటు చేసినందుకు, అందరం ఇట్లాంటి వేదికలు ఏర్పాటు చేసినందుకు ఉపన్యాసులు వచ్చి ఉపన్యాసం ఇచ్చి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం. తన వంతు ఒక మిలిటెంట్ ఉద్యమం లాగా బీసీలకు 42% రిజర్వేషన్లు పెట్టినాక అంటే ఇచ్చినాకనే నేను స్థానిక సంస్థల ఎన్నికలకు పోతానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు ఇవ్వకుండా ఎన్నికలకు పోయిండు. పోయినా కానీ వారికి మరి మంచి మార్కులు వస్తున్నాయి, రిజల్ట్ వస్తున్నాయి అని చెప్పుకుంటారు. కానీ బీసీలకు 42% రిజర్వేషన్లో సర్పంచులకు ఇదివరకు గతంలో ఉన్న ప్రభుత్వము 22% రిజర్వేషన్ ఇస్తే ఈయన 17% రిజర్వేషన్లు ఇచ్చాడు. 17% రిజర్వేషన్లు ఇస్తే మనం 55% సర్పంచులం, వార్డు మెంబర్లం గెలిచినాం. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన వారికి కూడా సేమ్ అదే ఉన్నది. అంటే ఇంత చైతన్యం ఉన్నది, ఓటింగ్ వేసుకుంటున్నాం, చేస్తున్నాం, అంతా ఉన్నది, మాట్లాడుకుంటున్నాం. కానీ తిరగబడే పోరాటం చేసే దాంట్లో లేదు. ఎందుకంటే ఒక మిలియన్ మార్చ్ ఉద్యమం జరిగిన తరాల్లోనే బీసీ మార్చ్ అనేది అట్లా పెట్టాలన్నా. ఇక ఈ కూసుంటే మనం ఏమంటారు చూడు, సంగీతం పాడితే సింతకాలు రాలేవు, ఇంకా కూసుంటే కూడా మన పని అయిపోయింది. కానీ లేచి ఇంకా గుప్త అందుకొని యుద్ధానికి పరిగెత్తవలసిన పరిస్థితులు ఉంటేనే మనకు బీసీలకు 42% రిజర్వేషన్ దానంతలో అందిస్తారు. అదేవిధంగా సబ్ ప్లాంట్లో మనకు ఇప్పటిదాకా అన్న గొల్ల కుర్మలు అందరూ పోయి ఇది గాంధీ భవన్లో పోయి ఒక ఆందోళనకు చేసే పరిస్థితిలోకి వచ్చినాం. అంటే మా కార్పొరేషన్ మాకు కేటాయించమని అడిగే పరిస్థితిలో, ఒక భవన్లో పోయి అడిగే పరిస్థితిలో కాదు, మనకు వాళ్ళు ఇచ్చి ధర్నా అన్న రామ్లన్న ధర్నా చేసి అంటే ఇట్లా మనం చేసుకుంటూ పోతున్నాం. కానీ ఇప్పటికైనా నేను చిరంజీవి సార్ని ప్రాధేయపడుతున్నా, సార్ గారు మీరు తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ సార్ తర్వాత ఆ తరంలోనే మీరు కనపడుతున్నారు. కాబట్టి మీ ఉద్యమం కూడా ఆ రూపం దాల్చండి. తాలిస్తే దానికి రాజారాం అన్న తెలంగాణ ఉద్యమంలో ఎంత ఉరుకులు పరుగులు పెట్టించి పంచలుడు తీసి ఆంధ్ర వాళ్ళని పరిగెత్తించిండో అట్లా మేము అందరం ఉన్నాం. మీరు ఏ పిలిపిస్తే దానికి మేము పోతాం. మొన్న బీసీలు
అందరూ ఏకమై బీసీ బంద్ పిలిపిస్తే ఎంత సక్సెస్ అయింది అనుకుంటున్నావు తెలంగాణ రాష్ట్రంలో? అది మన మొదటి విజయం అనుకున్నాం, కానీ ఆ తర్వాత వస్తూ వస్తూ నీరు గార్చినట్టు ఉద్యమం కనపడ్డది. అట్లా కనపడకుండా మీరు మిలిటెంట్ ఉద్యమం తీసుకుపోయే పరిస్థితులనే ఉండాలి. కాబట్టి రేవంత్ రెడ్డి తాత కూడా దిగొచ్చి మనకు బీసీలకు 42% రిజర్వేషన్ కానీ, బీసీలకు బడ్జెట్ కానీ అన్నీ మనకు వస్తాయి. బీసీ కులాలకు ఉన్న కులాలని గత ప్రభుత్వంలో కులవృత్తులని పెంపొందిస్తే ఈ ప్రభుత్వం కులవృత్తులను నాశనం చేసేటట్టున్నది. యాదవులకు గతంలో గొర్రెలిచ్చి ఒక పండుగలా చేశారు. అదేవిధంగా గౌడ్లకు కార్పొరేషన్ మాకు చెట్టు ఎక్కే వారికి పన్ను రద్దు చేసిండు. అదేవిధంగా మాకు సొసైటీలు పెట్టించిండు. అదేవిధంగా మాకు బీసీలకు 15% వైల్స్లో కూడా అది ప్రాధాన్యత కల్పించండు. అంటే అట్లా అన్ని కులాలకు కూడా కుల వృత్తులు అనేది గత ప్రభుత్వం పొందిస్తే ఈ ప్రభుత్వం నాశనం చేసినట్టు కనపడుతుంది. కాబట్టి తిరుగుబాటు అనేది రాజారాం యాదవ్ అన్న, నువ్వు ఉద్యమంలో పనిచేసినావు నువ్వు, కాబట్టి నువ్వు ఉద్యమ రూపంలోనే ఉండాలి. ఇట్లా కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చుకుంటే కాదు, కూర్చొని ఉరికించేటట్టే ఉండాలి నీ ఉద్యమం ప్రతిరూపం అనేది నేను రాజారాం అన్నని కోరుతున్నా. అదేవిధంగా ఇప్పటికీ బీసీల ఉద్యమంలో జాజుల సీనన్న కానీ, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ అన్న కానీ, మధుసూదనాచార్యన్న కానీ, అదేవిధంగా చిరంజీవి సార్ కానీ, అదేవిధంగా ఇంకా ఎంతోమంది నాయకులు కానీ అందరూ బీసీలను చైతన్యం చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. దాన్ని కూడా బీసీలకు ఉన్న ప్రతినిధులమంతా ఏకమై ఈ ప్రభుత్వం పైన పోరాడి సాధించుకుందామని ఈడ ఉన్న సభాముఖులందరికీ తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున వందనాలు అన్న. యాదన్న ధన్యవాదాలు. యాదన్న ఎందుకంటే యాక్షన్ ఎక్కువ అన్నది, మన అసెంబ్లీ ముందర సెక్రటరీ ముందర హల్చల్ చేసిండు. కాబట్టి ఇప్పుడు అన్ననే ఆదర్శం. మిగతా మాట్లాడే వాళ్ళందరూ కూడా స్పష్టంగా సూటిగా మాట్లాడాలి. మిగతా పెద్దలు కూడా మధుసూదనాచార్య సార్, మన ఆర్ కృష్ణ గారు వస్తూ ఉన్నారు, మన లింగన్న కూడా వచ్చి